హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర్ ప్రాపర్టీస్. ఈరోజు తక్కువ బడ్జెట్లో, అది కూడా ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే మీ ముందుకైతే ఈరోజు తీసుకురావడం అయితే జరిగింది. మరి తక్కువ బడ్జెట్లో ఛాన్స్ ప్రాపర్టీ అని ఎందుకంటున్నా అంటే, అవుటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఈరోజు అయితే మనము ప్రాపర్టీలు కొనాలంటే మినిమం ఒక 100 స్క్వేర్ యార్డు ఆల్మోస్ట్గా అయితే మనకు మున్గనూరు తొర్రూరులో కానీ, బడంగపేట మున్సిపాలిటీ నాదర్గూల్ ఏరియాలో కానీ ఆల్మోస్ట్గా ఒక మంచి డైమెన్షన్ ఉన్న 100 స్క్వేర్ హౌస్ తీసుకోవాలనుకుంటే 58 నుంచి ఒక 60 lakhs వరకు అయితే ప్రైస్ అయితే చెప్తున్నారు. ఎందుకనంటే ఇదైతే మనకు ఈరోజు ఒక మంచి డైమెన్షన్ తోటి అయితే 100 గజాల హౌస్ ఈరోజు ఎక్సలెంట్ లొకేషన్లో మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి ప్రాపర్టీ లొకేషన్ కానీ డైమెన్షన్ కానీ చూసుకున్నట్టయితే, మనం లొకేషన్ చూసుకున్నట్టయితే కూడా మంచి ఎక్సలెంట్ లొకేషన్ చెప్పుకోవచ్చు. డైమెన్షన్ చూస్తే మనకు ఒక 20 x 45 100 స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నది. దీనికి వచ్చేసి మరి 25 feet రోడ్డు, డ్రైనేజీ, మున్సిపల్ వాటర్తో పాటు మనకు బోర్ వాటర్ కూడా దీనికి అవైలబుల్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి వాస్తు ప్రకారం అయితే హౌస్ అయితే చాలా మంచిగా డిజైన్ చేశారు. ఎందుకంటే మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి, వెస్ట్ ఫేసింగ్ 20-45 డైమెన్షన్తో ఉన్నప్పుడు మనకి ఈస్ట్ సైడ్ నుంచి మనకు మరి నార్త్లో అయితే మీకు గల్లీ వదిలారు. అలాగే పార్కింగ్ కూడా చూసుకున్నట్టయితే చుట్టూ అయితే మనకు హౌస్కి అయితే వెంటిలేషన్ పర్పస్లో అయితే మనకు కాంపౌండ్ వాల్ అయితే ఇచ్చారు. ఎంట్రెన్స్లో చూసుకున్నట్టు మనకు ఒకటి పెద్ద వెహికల్ 4-wheeler కానీ ఒక 2-wheeler కానీ పెట్టుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ అయితే కార్ పార్కింగ్ అయితే ఎలాంటి పెద్ద వెహికల్ ఒక ఇన్నోవా క్రిస్టా కానీ స్కార్పియో కానీ పెట్టుకున్నా కూడా మీకు చాలా ఈజీగా అయితే పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఎక్సలెంట్గా పార్కింగ్ ఉంది కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈ ఎంట్రీలో చేసుకున్నట్టయితే మనము హౌస్ ఎంట్రీలోకి వచ్చినట్టు ఎంట్రెన్స్లో అయితే మెయిన్ ఎంట్రెన్స్లో మనం ఇండియన్ టీ గుర్తున్నది ఒకటి మెయిన్ డోర్ ఇచ్చారు. మరి మెయిన్ డోర్కి లోపలికి వచ్చేసి హాల్ కూడా మనకు స్క్వేర్లో 4 మూలలు కూడా స్క్వేర్లో ఇచ్చి మనకు టీవీ యూనిట్ అనేది అక్కడ పెట్టుకున్నా కూడా మీకు టీవీ యూనిట్ చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మరి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మనకు వాస్తు ప్రకారము మనకు ఈశాన్య మూలకైతే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు నైరుతిలో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆల్మోస్ట్గా మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్ లాగా అయితే పెద్ద కింగ్ సైజ్ బెడ్ కూడా మీకు ఇందులో చాలా ఈజీగా వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనకు హౌస్ వెంటిలేషన్ కానీ లైటింగ్ కానీ ఆల్మోస్ట్ చుట్టూ మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఓపెన్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి మనకు లైటింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది వచ్చేసి మరి ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మరి ఇది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇందులో కూడా మీకు చాలా స్పేసెస్ ఉంది. మనకు చూసుకుంటే ఒక 12x13 కూడా సైజ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనిలో వచ్చేసి మరి మనకు 2 bedrooms అలాగే 2 washrooms ఇచ్చారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో అన్ని హౌసెస్ లాగా ఈ హౌస్ కూడా మరి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్తో పాటు దీనికి వచ్చేసి మన వెస్టరు, బయట వచ్చేసి ఒకటి ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి హౌస్ మనకు జస్ట్ 2 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఓనర్కి జాబ్ అయితే మరి షిఫ్ట్ అవడం వల్ల అంటే ఓనర్ అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టాడు. సో ఈ ప్రాపర్టీ మనం తమిళ చూసినట్టు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ ఒక 100 స్క్వేర్ యార్డ్ హౌస్ కొనాలంటే కూడా 58 నుండి 60 lakhs అయితే న్యూ హౌస్ అయితే చెప్తున్నారు. మరి ఇది 2 years ఓల్డ్. దీనిపైన ఆల్మోస్ట్గా మనకు 25 lakhs అయితే బ్యాంక్ లోన్ కూడా రన్ అవుతుంది. ప్రైస్ కూడా మనకు 46 lakhs చెప్తున్నారు, 46 లక్షలు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇది ఫిక్స్డ్ అని చెప్తున్నారు ఓనర్ అయితే. ఒకవేళ మీరు బేస్ ఆన్ పేమెంట్ మీరు ఒకవేళ తొందర చేస్తే ప్రైస్ కూడా కొంచెం నెగోషియబుల్, అటు కూడా నెగోషియబుల్ అవుతుంది. మరి ఇది వచ్చేసి మరి ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ ఇచ్చారు. లోపల మనకి ఇది వచ్చేసి ఇండియన్ వాష్రూమ్ ఇచ్చారు. ఇండియన్ వాష్రూమ్ పైన మరి మీరు స్టోరేజ్ రూమ్గా పెట్టుకుంటే స్టోరేజ్ రూమ్లో మీకు
సామాన్ కానీ ఎక్స్ట్రా మెటీరియల్ కానీ పెట్టుకోవాలన్నా కూడా మరి మీకు సామాన్ కూడా పెట్టుకోవచ్చు. మరి కిచెన్ చూడొచ్చు. కిచెన్ వచ్చి మరి ఈశాన్యం మూలకు మరి చిల్డ్రన్స్ బెడ్రూము, మనకు ఆగ్నేయంలో మరి కిచెన్ పక్కనే వాస్తు ప్రకారం కూడా మీకు పూజ గదికి మీరు ఫ్యూచర్లో ఒక కబోర్డ్ వర్క్ చేసుకోవాలన్నా కానీ కిచెన్లో కానీ పూజ గదికి కానీ మీరు కబోర్డ్ వర్క్ చేసుకుంటే హౌస్ అనేది చాలా ఎక్సలెంట్గా లుక్ వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ లొకేషన్ కానీ ప్రాపర్టీ హైలైట్స్ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జాక్ట్గా ప్రాపర్టీ అయితే మీరు ఇప్పుడు ఈ ప్రాపర్టీ తీసుకుంటే ఫ్యూచర్లో మాత్రం మంచి ఎక్కువ రేటు పెరిగే అవకాశం అయితే ఉంటాయి. మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకు టీసీఎస్ ఆదిపట్ల సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతే ఉన్నదో సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి అయితే 3 నుంచి 3.5 కిలోమీటర్ ఉంటుంది. ఏదైతే 5000 ఎంప్లాయ్మెంట్ టాటా ఏరోస్పేస్ ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి అయితే మనకు 3 కిలోమీటర్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ మనకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 10 నుంచి ఒక 12 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే 12 నుంచి ఒక 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఎందుకంటే ఈ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ ఏరియా అనేది ఇప్పుడే మనకు ఫుల్గా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు తీసుకునే ఈ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ ప్రాపర్టీ అయితే 46 చెప్తున్నారు. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. డైమెన్షన్ కూడా 2045 అనేది చాలా మంచి డైమెన్షన్. దీనిపైన మీకు బ్యాంక్ లోన్ వలన మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే మనకు గూగుల్ మ్యాప్లో అయితే శ్రీ కుబేర ప్రాపర్టీస్ కన్సల్టెంట్స్ అని టైప్ చేయండి. కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ వస్తే లైక్ చేయండి. అలాగే వీడియో మాత్రం ఎవరైనా హౌస్ కొనాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్స్ కానీ ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ వెంచర్లలో ఓపెన్ ప్లాట్స్ సేల్ చేయాలనుకున్నా కానీ మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్నాడు ఆఫీస్లో అయితే అప్రోచ్ కావడానికి ప్రయత్నించండి. మరో కొత్త ప్రాపర్టీ మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.